హాయ్ అండి. ఇవాళ వీడియో వచ్చేసి అనకాపల్లి నూకాలమ్మ టెంపుల్ అండి. మీకు కనిపిస్తుంది కదా, అదే ఎంట్రన్స్. అమ్మవారిని మంచిగా పెట్టారు కదండి లైటింగ్స్తోని. మా పాప చూసారా ఎలా అంటుందో, అది బాగా ఎగ్జైట్ అవుతుంది. ఏంటంటే మేము కరెక్ట్గా అనకాపల్లి చేరేటప్పటికి 5:30 అలా అయిందండి. మేము ఫస్ట్ నర్సీపట్నం చూసుకొని తర్వాత ఇక్కడికి వస్తాము, అనకాపల్లి వస్తాము. ఎవ్రీ ఇయర్ కూడా అంతే. ఫస్ట్ అయితే నర్సీపట్నం ఖచ్చితంగా వెళ్తామండి. నర్సీపట్నం అడ్ రోడ్ వెళ్తాము, అక్కడ ఒక నూకాలమ్మ టెంపుల్ ఉంటుంది. అక్కడ నుంచి మేము ఇక్కడ అనకాపల్లి వస్తాము. మనం ఇప్పుడైతే ఎంటర్ అయిపోయామండి, ఎంట్రన్స్కి వచ్చేసాము. స్టార్టింగ్లోనే అమ్మవారి పాదాలు అవి మంచిగా పెట్టారు. టెంపుల్ అయితే చాలా ఖాళీగా ఉంది కాబట్టి మేమైతే ఫ్రీ దర్శనాలకు వెళ్ళిపోయాము. క్యూ లైన్స్ మాత్రం చాలా పెద్దగా పెట్టారండి. లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఇంకా పెద్ద చేసేసారు. అంటే ఎవ్రీ ఇయర్ అలా మారుస్తూ ఉంటారు కదా ప్రాసెస్, సో అందుకని. మనకి ముందు ఉండేది కదండి టెంపుల్, ఇదండి ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా అదే టెంపుల్. ఆ టెంపుల్ ఎంత పొడుగైతే ఉంటుందో అంత దాని చుట్టూ పెట్టేశారండి క్యూ లైన్స్. సో ఇప్పుడు మనం అది చూస్తూనే వెళ్తున్నాము, అది క్రాస్ అవుతూనే వెళ్తున్నాము. చూపిస్తున్నా కదా, ఇప్పుడైతే టెంపుల్ అంతా కంప్లీట్ అయిపోయిందంట. ఇంకొక 3 monthsలో అయితే ఆ టెంపుల్ అనేది ఓపెన్ అవుతుంది అంటండి. సో ఇప్పుడు అమ్మవారిని అయితే ఆ వెనక ఉన్న మండపంలో పెట్టారు. మనమైతే దగ్గరలోకి వచ్చేసాము ఆల్మోస్ట్. లోపలికి అయితే ఎంటర్ అయిపోవచ్చు. వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఏమైనా అంటారేమో అని చెప్పేసి నేను ఆపి తీస్తున్నాను. లోపల కూడా చాలా ఖాళీగా ఉంది కాబట్టి మాకు దర్శనం అయితే త్వరగానే అయిపోయింది. షూట్ చేసేటప్పుడు ఏమైనా అంటారేమో అని చెప్పి కొంచెం భయంతోనే షూట్ చేశాను. అక్కడ పంతులు గారిని చూడగానే నాకు మళ్ళీ భయం వేసి ఆపేసాను వెంటనే. తర్వాత ఖాళీగా ఉందని చెప్పి మేము కూర్చున్నాము ఒక 10 నిమిషాలు. తర్వాత అక్కడ ఒక అతను వీడియో షూట్ చేస్తున్నారు, చాలా దగ్గరగా, అమ్మవారికి దగ్గరగా. ఇప్పుడు నేను కూడా మళ్ళీ షూట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇదండి అమ్మవారు, చూస్తున్నారు కదా. మా దర్శనాలే లాస్ట్ అండి, తర్వాత ఇంకా ఆపేశారు. మేబీ నైవేద్యం అది పెట్టడానికని ఆపేసి ఉంటారు నాకు తెలిసి. సో మా దర్శనం అయిపోయాక మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయాము. పాత టెంపుల్ ఉంది కదండి, అదే ఇప్పుడు రెనోవేషన్ చేశారని చెప్పా కదా, ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను చూడండి. టెంపుల్ అయితే మంచిగా బాగా కంప్లీట్ చేశారు, పెద్దగా చేశారు. సో ఇప్పుడైతే అది చూపిస్తాను. ఇదిగోండి, మేము చెప్పా కదా ఇదే టెంపుల్. బ్యాక్ సైడ్ ఎగ్జిట్ కూడా మంచిగా లైటింగ్స్తో పెట్టారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.